జై శ్రీరామ్. నమస్తే ఫ్రెండ్స్. లాంగ్ వీడియోతో వచ్చి చాలా రోజులైంది. మనలో చాలామంది అనుకుంటాం, మనం ఏం పని చేసినా సక్సెస్ అవ్వట్లేదు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా కొంతమంది అయితే చాలా ఇంటర్వ్యూస్‌కి వెళ్తారు. కొంతమంది చాలా పెళ్లి సంబంధాలు చూస్తారు. వీళ్ళ ప్రయత్నం ఎంత ఉన్నా మన ప్రయత్నం ఎంత ఉన్నా కొన్ని అవ్వవు. అలాంటప్పుడు ఏంటంటే ఒకసారి జాతకం చూపించుకోవడం మంచిది. అలాగే శక్తి ఆరాధన గాని, హనుమాన్ ఆరాధన గాని, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన గాని చేస్తే అనుకున్న పని తొందరగా అవుతుంది. దేవీ ఖడ్గమాల గాని, అపరాజిత స్తోత్రం గాని, ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుని దీక్షలాగా అంటే 11 సార్లు 41 రోజులు గాని, 21 రోజులు గాని హనుమాన్ చాలీసా పారాయణ చేసినా అనుకున్న పని జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగాల విషయం వస్తే ఎన్ని ఇంటర్వ్యూస్‌కెళ్ళినా అవ్వట్లేదు. చివర్లో ఇంక ఫైనల్ రౌండ్‌కొచ్చి ఇంకా పే స్కేల్ మాట్లాడతాం అనుకునేటప్పుడు కూడా 2 నెలలైనా రెస్పాన్స్ ఉండదు. 3 నెలలైనా రెస్పాన్స్ ఉండదు. సంవత్సరమైనా రెస్పాన్స్ ఉండదు. అలాంటప్పుడు హనుమాన్ చాలీసా చక్కగా ఒక శుచిగా శుభ్రంగా స్నానం చేసి, ఆంజనేయ స్వామి పటం ముందు దీపారాధన చేసుకుని, రాముల వారి పటం కూడా ఉంటే ఇంకా మంచిది. దీపారాధన చేసుకుని, ఒక పండో, ఫలమో నైవేద్యం పెట్టుకుని, ఒక 41 రోజులు హనుమాన్ చాలీసా 11 సార్లు, ఒక్కసారి రామరక్షా స్తోత్రం చదివితే తప్పకుండా న్యాయమైన విషయం అయితే న్యాయం మన వైపు ఉండి మనకు స్కిల్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. దీంతో పాటు ఒక చిన్న మంత్రం 108 సార్లు చేసుకున్నా మనకు అనుకున్న పని తప్పకుండా జరుగుతుంది. ఆ మంత్రం ఏంటంటే, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఇది ఏదైనా పని చాలా కాలంగా అనుకున్నది జరగట్లేదు అనుకున్నప్పుడు చేయవలసిన మంత్రము. ఆంజనేయ స్వామి మంత్రము. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఆడవాళ్ళకి ఎంత చేసినా అలసటగా ఉంటుంది. నేను మంచి ఫుడ్డే తీసుకుంటున్నాను. బానే ఉంటున్నాను. అయినా అలసటగా ఉంటుంది. ఏదైనా పని చేయాలంటే బద్ధకంగా ఉంటుంది. నా మనసులో ఉన్నది చెప్పుకోలేకపోతున్నాను. నాకెవ్వరూ లేరు అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారికి మన బాధను చెప్పుకొని ఈ మంత్రం చేసుకుంటే తప్పకుండా మన మనస్తత్వంలో గాని, మనం చేసే క్వాలిటీ ఆఫ్ వర్క్‌లో గాని ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఇది ఆంజనేయ స్వామి వారి ధ్యాన శ్లోకము. బద్ధకాన్ని గాని, మనం ఏదైనా విషయం కమ్యూనికేట్ చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ మంత్రం చేసుకోవడం 21 సార్లు గాని, 108 సార్లు గాని చేసుకోగలిగితే చాలా మంచిది. ఈ మంత్రాలకు పెద్దగా నియమాలేం లేవు. స్నానం చేసి దేవుడి ముందు దీపం పెట్టుకొని చదువుకుంటే చాలు. ఒకవేళ దీపం పెట్టుకోలేకపోయినా హాస్టల్స్‌లో ఉంటున్నామండి, లేకపోతే ఆఫీస్‌లో ఉంటున్నామండి అనుకున్నా ఒకసారి స్నానం చేసి ఆంజనేయ స్వామిని తలుచుకొని ఈ మంత్రాలు చేయొచ్చు. ఈ మంత్రాలేంటంటే, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారణ శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఈ మంత్రాలు మనం పిల్లలకి మాటలొచ్చినప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి జీవితంలో ఎదురుండదండి. ఈ ఏదైనా కష్టపోయిన పరిస్థితి ఉంది. దీంట్లోంచి ఎట్లా బయటపడతాము అనుకున్నప్పుడు కూడా ఈ శ్లోకాల్లో ఒక్క శ్లోకం గాని, ఈ శ్లోకాలు అన్నీ గాని తప్పకుండా మంచి ఫలితాలిస్తాయి. ఈ ప్రాక్టికల్‌గా నేను వీడియోస్‌లో చెప్పేవి చాలా వరకు ప్రాక్టికల్‌గా నేను చేశాకే చెప్తానండి. నా ప్రొనౌన్సియేషన్ వల్ల గాని, నా వాయిస్ వల్ల గాని ఇబ్బందుంటే క్షమించాలి. మీరు ఇంకా నేర్చుకోవాలి శ్లోకాలు అనుకుంటే గనక తప్పకుండా నేను లాంగ్ వీడియోస్ చేస్తాను.
టెక్స్ట్ కూడా అందిస్తాను. కొన్ని కొన్ని పర్సనల్ ఇబ్బందుల వల్ల నేను ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్న చిన్న యాస్ట్రాలజీ రెమెడీస్ గానీ, అలాగే దేవుడికి సంబంధించిన మంత్రాలు గానీ, శ్లోకాలు గానీ నా ఛానల్‌లో ఉంటాయి. ఇది నా పిల్లల పేరు మీద పెట్టిన ఛానల్ అండి. అందుకే నేను ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా లేకపోతే వెకిలి కామెడీ వీడియోస్ లాంటివి చేయను. దేవుడివే పెడతాను. నా ఛానల్‌కి కొన్ని నెగెటివ్ కామెంట్స్ చూసి ఈ మాట చెప్పాల్సొస్తుందండి. దయచేసి నా ఛానల్‌ని నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అంతేగాని పిచ్చి పిచ్చి కామెంట్స్ గానీ, అట్లాంటివి దయచేసి పెట్టకండి. బ్లాక్ చేసేస్తాను. అది వేరే విషయం. నా పిల్లల పేరు మీద ఉంది కాబట్టి నేనిది రిక్వెస్ట్ చేస్తూ పెడుతున్నాను. ధన్యవాదాలండి. జై శ్రీరామ్.